అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 9th నవంబర్ సండే. సో స్పెసిఫిక్గా ఈరోజు కార్యక్రమం చేయడానికి నిన్న కార్యక్రమం చేయలేకపోయాను. అందువల్ల అట్లీస్ట్ మార్కెట్ అప్డేట్స్ని కొద్ది గొప్ప మనం తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నాను. అంటే అట్లీస్ట్ మార్కెట్స్లో ఏం జరుగుతుందన్న ఒక ఓవర్వ్యూ తెలుసుకోవడానికే ఉద్దేశం. మేబీ మీరు ఇప్పుడు వినే వార్తలు సర్ది వార్తలు కావచ్చు, ఎక్కడో చోట ఏదో ఒక ఛానల్లో మీరు వినే ఉండవచ్చు, కానీ బట్ అట్లీస్ట్ టు ర్యాప్ అప్ ద థింగ్స్ వెరీ ఫాస్ట్లీ. సో అందువల్ల నేను ఈ కార్యక్రమాన్ని ఇవాళ చేస్తున్నాను. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అమెరికన్ మార్కెట్స్ నాస్డాక్ 1% మేర, S&P 500 0.13 మేర లాభాలతో, డౌ జోన్స్ 0.16 మేర % లాభాలతో ముగిసింది. ఏషియన్ మార్కెట్స్లో మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నిక్కీ 1.2%, నిఫ్టీ 0.07, హాంకాంగ్ 0.92, షాంఘై 0.25% మీద నష్టాలతో ముగిస్తే గోల్డ్ మనకి $4,000 పైనే ముగిసింది. $4,008 దగ్గర గోల్డ్లో మనకి ముగింపు కనిపించింది. సిల్వర్ కూడా $48 దగ్గర ఉంది. క్రిప్టోస్లో బిట్ కాయిన్ $1,01,000 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న మేజర్ అప్డేట్స్ పరంగా మనం చూసినట్టయితే, సో మేజర్గా నెక్స్ట్ వీక్ క్వార్టర్లీ ఎర్నింగ్స్ ఒకటి, గ్లోబల్ ట్రెండ్స్ అండ్ ఇన్ఫ్లేషన్ డేటా, ఈ మూడు మన మార్కెట్స్ని ప్రభావితం చేసే అవకాశం అయితే ఉన్నాయి. ఈ గడిచిన వారంలో మనకి కొద్దిగా ట్రేడింగ్ తక్కువగానే ఉంది, బికాజ్ ఆ హాలిడే ట్రంకేటెడ్ వీక్ ఉన్న తరుణంలో మనకి ఈ వారం మేజర్గా ONGC, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, ఆయిల్ ఇండియా లాంటి ప్రధాన కంపెనీస్ రిజల్ట్స్ ఉన్నాయి. దీనికి తోడు CPI ఇన్ఫ్లేషన్ డేటా, WPI ఇన్ఫ్లేషన్ డేటా ఒకటి ఉండడంతో పాటు US షట్ డౌన్ అనే ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందనేది ఇంకా గేజ్ చేయడం కొద్ది కష్టంగా ఉంది. వన్స్ ఆ గేజింగ్ తెలిసిన తర్వాత, అంటే దాని ఇంపాక్ట్ ఎన్ని రంగాల మీద ఏ స్థాయిలో ఉంటుందన్నది కూడా కొద్దిగా మార్కెట్స్ దాన్ని దిశానిర్దేశంగా తీసుకునే అవకాశం ఉంది. రూపీ డాలర్ ట్రెండ్ అండ్ మూమెంట్ ఆఫ్ బ్రెంట్ క్రూడ్ కూడా ఆటోమేటిక్గా మార్కెట్స్ని ఇంపాక్ట్ చేస్తాయి. పెద్దగా మనం దాని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రధానమైన కంపెనీస్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్, ఎందుకంటే రిజల్ట్స్ బేస్ చేసుకుని ఉన్నాయి కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ అయితే నెక్స్ట్ వీక్ అంతా కూడా మార్కెట్స్లో ఉంది. ఎకనామిక్ టైమ్స్ ఇది మనకి 8th సాటర్డే రోజున ఎడిషన్. ఇది FDA కంప్లయన్స్ మస్ట్ ఫర్ ఫారిన్ లోన్స్ ఇన్ రియాలిటీ ఇన్ రికార్డ్ అక్టోబర్, ఆటో ఇంక్ డస్ ఏ వీలీ, సెంటిమెంట్ రైడింగ్ హై, 40% మోర్ రిజిస్ట్రేషన్స్, హయ్యర్ దాన్ ఎక్స్పెక్టెడ్ 2-wheelers అండ్ కార్ డిమాండ్ పుషెస్ వెహికల్ సేల్స్ టు మంత్లీ పిక్ ఆఫ్ 4 million. సో ఆ స్థాయిలో మనకి 4 మిలియన్ల 40 లక్షల వాహనాల సేల్ స్థాయికి మనం చేరాం. సో ఇదన్నీ మెల్లిగా ఆటో యాన్సిలరీ మీద అండ్ టైర్ రిలేటెడ్ స్టాక్స్ మీద ఎంతటి ఇంపాక్ట్ ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రాబోయే అట్లీస్ట్ 1 or 2 years కాలంలో. సో ఇవన్నీ కూడా తర్వాత క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు 2-wheeler అండ్ 4-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మీద ఇంపాక్ట్ ఉంటే తర్వాత ఆ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టైర్ రిలేటెడ్ కంపెనీస్ మీద దాని బెనిఫిట్ రాబోయే రోజుల్లో అయితే ఉంటుంది. మనం దాన్ని కొద్దిగా గమనంలో పెట్టుకోవాలి. టెల్కోస్ ప్లాన్ ట్రింగ్ స్పామర్స్ అండ్ స్కామర్స్ టు బీ నేమ్డ్ అండ్ బ్లేమ్డ్. ట్రంప్ మే విజిట్ ఇండియా నెక్స్ట్ ఇయర్ ఈవెన్ యాజ్ అ ట్రేడ్ టాక్స్ హ్యాంగ్ ఇన్ ఎయిర్. మనకి నవంబర్ నాటికి మనం పెట్టుకున్న గడువు ముగుస్తుంది, వాళ్ళు మనం పెట్టుకున్న గడువు. సో డొనాల్డ్ ట్రంప్ మన భారతదేశాన్ని నెక్స్ట్ ఇయర్ విజిట్ చేస్తారన్న ఒక ప్రకటన, ఒక వార్త వచ్చిన తరుణంలో ఇది మార్కెట్స్కి కొద్ది గొప్ప ఒక బూస్టింగ్ ఇచ్చే అంశం. ఎందుకంటే టెక్స్టైల్ రిలేటెడ్ స్టాక్స్లో కానీ, IT రిలేటెడ్ స్టాక్స్లో కానీ మేజర్గా దీనివల్ల సెల్లింగ్ కూడా మనం ఈయన ప్రకటన ఎప్పుడైతే తారిఫ్స్ అందుబాటులోకి వచ్చాయో, తారిఫ్స్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చాయో అప్పటి నుంచి బాగా స్ట్రెస్ టెస్ట్ ఎదుర్కొంటూ ఉన్న స్టాక్స్ సెక్టార్స్ ఇవన్నీ కొద్దిగా ఊపిరి పోసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అసలు ఇద్దరు ఎదురెదురు పడితే పచ్చగడ్డేస్తే బగ్గుమంటుందేమో అనుకున్న భయం నుంచి మెల్లిగా ఆయన ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకుంటూ వస్తూనే ఉన్నారు. మనం కూడా విపరీతంగా రొమ్మిరగ తీసుకుని మాట్లాడినా కూడా మెల్లగా రష్యా విషయంలో నీరు గారుతూ వస్తున్నాం. ఎందుకంటే మన అవసరం వాళ్ళకుంది, వాళ్ళ అవసరం మనకుంది. ఇప్పుడున్న ఈ క్లోజ్డ్ ఎకానమీస్లో మనకి ఒకరిని కాదని ఒకరు మనగలిగే పరిస్థితి లేదు కాబట్టి అందరూ వెనక్కి తగ్గారు. ఒకరు ధైర్యంగా వెనక్కి తగ్గారు, ఒకరు మెల్లిమెల్లిగా వెనక్కి తగ్గుతూ వచ్చారు. సో ఇవన్నీ పక్కన పెడితే డొనాల్డ్ ట్రంప్ నెక్స్ట్ ఇయర్ ఇండియా వస్తాను అని చేసిన ప్రకటన కూడా మార్కెట్స్కి కొద్ది గొప్ప ఒక పాజిటివ్గా ఊతమిచ్చే అంశంగా ఇక్కడ మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్లో అంశాలు. తర్వాత ఈరోజు వచ్చిన ఎడిషన్లో SUVs టు ప్లే లీడింగ్ రోల్ ఇన్ న్యూ సీజన్ ఆఫ్ కార్ లాంచెస్, కంపెనీస్ లుక్స్ టు క్యాపిటలైజ్ ఆన్ ఫెస్టివ్ పీరియడ్ బూమ్, GST రిలీఫ్, ఈజియర్ ఫినాన్సింగ్ ఆప్షన్స్.
సో ఇవన్నీ కూడా ఎస్యూవీస్ విపరీతమైన సేల్స్ ఉన్న తరుణంలో ఎలా అయితే మనకి ఎంట్రీ లెవెల్ కార్స్ జిఎస్టీ ఎఫెక్ట్ నేపథ్యంలో ఎంట్రీ లెవెల్ కార్స్కి ఎలా అయితే బెనిఫిట్ వచ్చిందో ఎస్యూవీస్కి కూడా 70,000 నుంచి ₹1,00,000 దాకా కొన్ని మోడల్స్కి తగ్గాయి కాబట్టి అవి కూడా ఎంతో కొంత బెనిఫిట్ అయితే పొందుతాయి. అందువల్ల మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ ఇప్పుడు ఎస్యూవీస్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాయి కాబట్టి ఎస్యూవీస్ కూడా మనకు మెజారిటీ ఈసారి నుంచి కూడా మార్కెట్ని డ్రైవ్ చేసే అవకాశం ఉంది. మేబీ మహీంద్రా అండ్ టాటా రెండు దీని బెనిఫిట్ అండ్ అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కన్స్యూమర్ ఎంఎన్సీస్ బుల్లిష్ ఆన్ ఇండియా, సీ బిజ్ గ్రోత్ మూవింగ్ ఫాస్ట్ లేన్. సో ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్లో ప్రధానమైన అంశాలు. స్టాక్ స్పెసిఫిక్గా హెచ్ఏఎల్ సీల్స్ మెగా డీల్ విత్ జీఈ ఫర్ 113 తేజస్ ఫైటర్ జెట్ ఇంజన్స్. ఇది ఒక పాజిటివ్ అంశం. డెలివరీస్ రాబోయే 3 ఏళ్ల కాలంలో ఉంటాయి. నాసిక్ ప్లాంట్ అండ్ బెంగళూరు ప్లాంట్ నుంచి ఇవన్నీ కూడా యుద్ధ విమానాలని హెచ్ఏఎల్ ఇవ్వబోతోంది. టైగర్ గ్లోబల్ అథర్ ఎనర్జీ నుంచి ఎగ్జిట్ కాబోతోంది. 5% స్టేక్ని $1204 కోట్ల వీళ్ళు విక్రయించబోతున్నారు. హిందాల్కో $750 మిలియన్ ఇన్ఫ్యూజ్ చేయబోతుంది వాళ్ళ యుఎస్ యూనిట్ నోవెలిస్లో. అలాగే ట్రెంట్ Q2 11% మేర పెరిగింది. క్రిప్టో బేర్స్ ప్లే ఫర్ ఎ మంత్ ఈట్ అవే ఆల్మోస్ట్ ఎంటైర్ 25 గెయిన్స్. కరెన్సీ డౌన్ ఓవర్ 20% ఫ్రమ్ అక్టోబర్ పీక్. ఇదొక బిట్ కాయిన్కి సంబంధించి, క్రిప్టో కరెన్సీకి సంబంధించి. బజాజ్ ఆటో బీట్ ద స్ట్రీట్ విత్ 23.5% గ్రోత్ ఇన్ Q2 ప్రాఫిట్. కంపెనీ అట్రిబ్యూట్స్ ద రైజ్ టు పర్ఫార్మెన్స్ అక్రాస్ 2 and 3 వీలర్స్, ఈవీస్ అండ్ ప్రీమియం సెగ్మెంట్. సో బజాజ్ ఆటో ఒక అత్యద్భుతమైన రిజల్ట్స్ని ప్రకటించింది. ఎక్స్పోర్ట్స్లో కూడా 24% మేర వృద్ధి నమోదైంది. 2, 3 అండ్ ప్రీమియం సెగ్మెంట్స్ అన్నింటిలో కూడా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ని బజాజ్ ఆటో ఈసారి కనబరిచింది. టైల్ విండ్స్ ఫర్ ర్యాలీ ఫేడ్, ఫోకస్ ఆన్ బీహార్ రిజల్ట్స్, యుఎస్ ఈక్వేషన్. ఇవన్నీ మనకి నెక్స్ట్ ఈ వీక్ కూడా, ఎందుకంటే లాస్ట్ వీక్ అంతా కూడా ఏఐ వాల్యుయేషన్స్ నేపథ్యంలో మార్కెట్స్లో కొద్దిగా బలహీనత మనం చూసాం ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో కూడా. అండ్ బీహార్ రిజల్ట్స్కి సంబంధించి కూడా మార్కెట్స్ ఒక డైరెక్షన్స్ తీసుకుంటుంది. యుఎస్ ఈక్వేషన్ ఒకటి అండ్ యుఎస్లో జరుగుతున్న షట్ డౌన్, ఇవన్నీ కూడా మార్కెట్స్ని నెక్స్ట్ 1 or 2 వీక్స్ ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదొక పాయింట్. ఎస్బీఐ ఎయిమ్స్ టు బి అమంగ్ వరల్డ్స్ టాప్ 10 బ్యాంక్స్ బై మార్కెట్ క్యాప్. అదొక సుదీర్ఘమైన లక్ష్యంగా నిర్దేశించుకుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈటీ వెల్త్ ఎడిషన్ ఒకటి ఇస్తూ ఉంటుంది వీక్లీ. ఆ వెల్త్ ఎడిషన్లో 2025లో మోస్ట్ వాంటెడ్ స్టాక్స్ లిస్ట్ని వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. జస్ట్ స్టాక్స్ వరకు మాత్రమే చెప్తాను. ఇంకా ఇన్ డీటెయిల్డ్గా మీరు చదవాలి అనుకుంటే ఒక్కొక్క స్టాక్ని ఎందుకు వీళ్ళు రేషనల్ ఏంటి అన్నది మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ రేషనల్ని బేస్ చేసుకుని మీరు స్టాక్ డెసిషన్ తీసుకోండి. జస్ట్ స్టాక్స్ వరకు మాత్రమే చెప్తున్నవి. మ్యూచువల్ ఫండ్స్ ఏ స్థాయిలో తమ వాటాలను పెంచుకున్న ఏడాది కాలంలో అనుకున్నది. యాప్టస్ వాల్యూ హౌసింగ్ ఒకటి 13% మేర మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్స్ పెంచుకున్నాయి. కేఈ ఇండస్ట్రీస్ ఒకటి, క్రాంప్టన్ గ్రీవ్స్, పిఐ ఇండస్ట్రీస్, కిర్లోస్కర్ ఇంజన్స్ అండ్ ఇండియన్ బ్యాంక్. ఇవన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వాటాలను పెంచుకున్న స్టాక్స్ ఇవన్నీ కూడా. సో ఎందుకు పెంచుకున్నాయి, ఎలా పెంచుకున్నాయి, ఏ మ్యూచువల్ ఫండ్స్ కొన్నాయి, ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా స్టాక్స్ పరంగా మీరు తెలుసుకోవచ్చు. సో వెల్త్ ఎడిషన్లో మీరు ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. డిజిటల్ గోల్డ్లో ప్రోడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కొద్దిగా రిస్క్తో కూడుకుంది అని చెప్పి సెబీ వార్న్ చేసింది. నేను కూడా గతంలో అనేక సందర్భాల్లో డిజిటల్ గోల్డ్ అన్న కాన్సెప్ట్ను కూడా అనేక సందర్భాల్లో మాట్లాడాను కాబట్టి సెబీ చెప్పిన దృష్టిలో పెట్టుకుని కొద్దిగా వార్న్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈటీఎఫ్స్ సెబీ రెగ్యులేటెడ్ ప్రోడక్ట్స్ని వితౌట్ ఎనీ డౌట్ మనం పెట్టుకోవచ్చు. బట్ డిజిటల్ గోల్డ్ అని చాలా కంపెనీస్ ఇప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్న కంపెనీస్ డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్ చేసే ఆలోచనలో ఈ గోల్డ్ ఇన్వెస్ట్ చేసే కాన్సెప్ట్లో పెడుతున్నారు కాబట్టి కొద్దిగా రిస్క్ ఉండవచ్చు అని చెప్పి సెబీ చెప్తోంది. ఇప్పుడున్న ప్రధానమైన కంపెనీస్, ఎందుకంటే గతంలో ఎప్పుడు చెప్పినా టాటా గురించి చెప్తూ వచ్చాను, టాటా డిజిటల్ గోల్డ్ గురించి. సో ఇప్పుడు మేబీ టాటాస్ లాంటి వాళ్ళు కూడా పెద్ద కంపెనీస్ ముందుకు వచ్చి ఆ డిజిటల్ గోల్డ్ విషయంలో కొద్దిగా సెబీ పర్వ్యూలోకి వచ్చే విధంగా, ఆర్బీఐ పర్వ్యూలోకి వచ్చే విధంగా ఏదైనా చర్యలు తీసుకుంటే బెనిఫిట్ అవుతుంది. అది మనకి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో జీఎస్టీ 2.0 ఫెస్టివల్ చీర్ డ్రో రికార్డ్ వెహికల్ సేల్స్. ఎక్కడ చూసినా వెహికల్ సేల్స్ అన్న ఒక పదమే ప్రధానంగా వినిపిస్తోంది. మార్కెట్స్ దాన్ని కొద్దిగా ఓవర్ బాట్ మోడ్లో కూడా ఉంటాయి. ఏదన్నా మంచి స్టీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం ప్యాసింజర్ వెహికల్ స్టాక్స్లో, 2 వీలర్ అండ్ 4 వీలర్ స్టాక్స్లో మనం దృష్టి పెట్టవచ్చు. ఐపీఓ డీల్ వాల్యుయేషన్స్ సెబీ చెప్తోంది గార్డ్ రైల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్ వచ్చి యాంకర్ ఇన్వెస్టర్స్ రూపంలో, అలాగే ముందు వస్తున్న కంపెనీస్
దీని అడ్వాంటేజ్ తీసుకుని మైనారిటీ షేర్ హోల్డర్స్ ఇబ్బంది పడుతున్నారన్న అనేక అనుమానాలు, అనేక కంప్లైంట్స్ తమకు వచ్చాయని చెప్పి సెబీ అయితే చెప్తోంది. మేబీ రాబోయే రోజుల్లో ఏదైనా ఆంక్షలు విధించే అవకాశం కూడా ఉండవచ్చు మనకి వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెబీ రంగంలోకి దిగిన తర్వాత. ఇవన్నీ ఫస్ట్ పేజ్లో అంశాలు. అలాగే ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఆల్ టైమ్ హిట్ చేసింది. ఇయర్ టు డేట్ దాదాపు 90% మేర పెరిగింది. ఎల్ఎన్టీ ఫినాన్స్ కూడా నిన్న 10% మేర పెరగడం చూసాం. ప్రికాల్ రెగ్యులర్ ట్రేడింగ్ వాల్యూమ్స్తో పోలిస్తే 131 రెట్ల అధిక వాల్యూమ్స్ స్టాక్లోనే జంప్ కనిపించింది. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ వరుస నష్టాలకు బ్రేక్ పడి నిన్న కొద్దిగా రికవర్ కావడం అయితే చూసాం. గ్రో ఐపీఓ 17.6 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ పోర్షన్ 9 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ 22, నాన్ ఇన్స్టిట్యూషన్ బేస్డ్ పోర్షన్ కూడా దాదాపు 14 రెట్లు సబ్స్క్రైబ్ కావడం అయితే చూసాం. ఇది కూడా దీని లిస్టింగ్ మీద కూడా ఆశలు అంచనాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం దీని గురించి. బజాజ్ ఆటో ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు హైయెస్ట్ అవర్ క్వార్టర్ రిజల్ట్స్ని వీళ్ళు పోస్ట్ చేశారు. జేమీ డిమన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇది. తన మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఫోన్ అసలు టెక్స్ట్ మెసేజ్లు చూడను, అసలు నోటిఫికేషన్స్ ఆన్లో ఉండవు. ఇంకో రకంగా చెప్పాలంటే అసలు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఫోనే తీసుకెళ్ళను అనేది జేమీ డిమన్ గారు చెప్తున్న మాట. సో అంత పెద్ద వ్యక్తి, జేపీ మోర్గాన్ లాంటి ఒక ఫినాన్షియల్ జైంట్ని నడిపిస్తున్న యాజమాన్యం. ఎందుకంటే ఫోకస్ ఉండదు, నోటిఫికేషన్స్ డిస్టర్బ్ చేస్తుంటాయి. వస్తున్న పాపప్స్ అన్నీ కూడా. మీటింగ్స్కి ఎవరన్నా ల్యాప్టాప్స్కైనా ఐప్యాడ్స్ తెచ్చినా కూడా వాటిని అన్నింటినీ నేను అంతగా స్వాగతించడం కూడా ఆయన చెప్పిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. సో మీకు కూడా పనికి వస్తుందేమో అన్నది నేను జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ లాగా అయితే. మనకి ఆప్షన్స్ వర్క్షాప్కి రిజిస్ట్రేషన్స్ వేగంగా జరుగుతున్నాయి. 23వ తారీఖున ఆప్షన్స్ వర్క్షాప్ జరుగుతుంది. వెరీ బేసిక్స్ అంటే అసలు ఆప్షన్ అంటే ఏంటి, అసలు కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి అనే ఒక ప్రాథమికమైన అంశాల నుంచి ఆర్పి గారు మాత్రమే చెప్తారు. ఆర్పి గారే క్లాస్ తీసుకుంటారు. ఆర్పి గారు మాత్రమే ఈ క్లాస్ చెప్తారు. మిగిలిన అనలిస్ట్ ఎవరు ఉండరు, కేవలం ఆర్పి గారు. ఎందుకంటే టెక్నికల్ ఎక్స్పర్టీజ్ ఆయనకి మాత్రమే ఉంది కాబట్టి ఆర్పి గారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసుకునే క్లాస్ అంతా కూడా ఆర్పి గారే తీసుకుంటారు. రిజిస్ట్రేషన్స్ వేగంగా జరుగుతున్నాయి. సో మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోండి. ఆసక్తి ఉన్న వాళ్ళు. ఎర్లీ బర్డ్ ఆఫర్ 16వ తారీఖు వరకు మాత్రమే ఉంటుంది, గమనించగలరు. థ్యాంక్ యూ సో మచ్.